హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మనం ఏంటంటే టీఎస్ ఐసెట్ సెక్షన్ సి అంటే టీఎస్ ఐసెట్ లేదా ఏపీ ఐసెట్ కావచ్చు. మన ఐసెట్ ఎగ్జామ్లో సెక్షన్ సి అనే సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్ సిలో ఏమేమి వస్తుంది, దాని యొక్క వెయిటేజ్ ఏంటి, దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి. అండ్ నేను చెప్పడం ఏంటి అంటే, లేదా చాలామంది చెప్పొచ్చు ఏంటని, ఈ సెక్షన్ సి అనేది మీ ఐసెట్ ఎగ్జామ్లో చాలా ఈజీ టాపిక్ లేదా ఈజీ సెక్షన్. సార్ ఎందుకు సార్ ఈజీ సెక్షన్ అంటే, ఇందులో వచ్చేసి మనకు కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది వస్తుంది. ఏమొస్తుందండి? కమ్యూనికేషన్. దానికంటే ముందు మై సెల్ఫ్ షానవాజ్ ఖాన్, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇన్ ఐక్యూ అకాడమీ టీమ్, ఐసెట్ స్టేట్ 12th ర్యాంకర్. ఓకేనా, మనకేం టాపిక్ వస్తుంది ఇక్కడ? కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఈ సెక్షన్ యొక్క నేమ్ ఏంటి? కమ్యూనికేషన్ ఎబిలిటీ. అంటే ఇక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. ఇందులో టోటల్గా ఏంటి అంటే మనకు 151 నుంచి కాదు, 151 నుంచి 200 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 151 నుంచి 200 టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 151 టు 200 క్వశ్చన్స్, టోటల్గా 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్లో వీటి యొక్క మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది మళ్ళీ ఈ 50 క్వశ్చన్స్ అంటే ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది సెక్షన్ సి అనేది మళ్ళీ ఎన్ని విధాలుగా డివైడ్ అయ్యింది అనేది చూద్దాం. ఒకసారి ఈ సెక్షన్ సి కనుక చూస్తే, సెక్షన్ సి ఏంటి? కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది ఏంటి అంటే మళ్ళీ 4 సబ్ సెక్షన్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ సెక్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ చూస్తే ఫస్ట్ సెక్షన్ ఏంటి? వొకాబులరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 10 క్వశ్చన్స్ లేదా 10 మార్క్స్ చెప్పొచ్చు. క్వశ్చన్స్ లేదా మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్? 10 క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ అంటే బిజినెస్కి సంబంధించిన అండ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లేదా బేసిక్ కంప్యూటర్ యొక్క టర్మినాలజీస్ అంటే ఎలా ఉంటుందంటే, హెచ్టిటిపిఎస్కి ఏంటి ఫార్ములా, దాని తర్వాత యూఆర్ఎల్ అంటే ఏంటి, దీని తర్వాత ఈ ఫస్ట్ కంప్యూటర్, ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు, అలాగా కొన్ని జనరల్ స్టాటిక్ అనేవి అడుగుతూ ఉంటాడు అనమాట కంప్యూటర్. ఇవన్నీ వస్తాయి, 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీని తర్వాత ఫంక్షనల్ గ్రామర్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. సార్ ఈ ఫంక్షనల్ గ్రామర్ అంటే ఏంటి సార్ అంటే, గ్రామర్ అంటే మనకు మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చేంత హెవీ గ్రామర్ ఇక్కడ అంతగా ఏం రాదు. ఓకేనా, సింపుల్గా చాలా లైట్గా గ్రామర్ అనేది టచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఫంక్షనల్ గ్రామర్ అనేది ఉంటుంది. ఓకేనా, దీని తర్వాత ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ సెక్షన్ సిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే 3 ప్యాసేజ్ ఇస్తాడు. ఒక్కొక్క ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్, 5 + 5 + 5 టోటల్గా 15. అంటే 3 ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్, సెకండ్ ప్యాసేజ్, థర్డ్ ప్యాసేజ్. ఓకేనా, 3 ప్యాసేజెస్ వస్తాయి. 3 ప్యాసేజెస్లోంచి ఒక్కొక్క ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ అనేది ఇస్తాడు. అవి కొంచెం ఈజీగానే ఉంటాయి. మనం ఏంటంటే ఒక చిన్న ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్గా ఉంటే ఈజీగా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, మనం దీనికంటే ముందు ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది ఏంటి, ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడడానికి ముందు నా సజెషన్ ఏంటి అంటే, ఈ వీడియో ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇప్పటి నుంచే. ఓకేనా, అంటే ఈ వీడియో చూస్తున్నారు, వీడియో చూసిన తర్వాత లేదా వీడియో చూస్తున్నప్పుడే ఒక హ్యాబిట్ అనేది ఇక్కడ నుంచి డెవలప్ చేసుకోవాలి. మీరు ఒక హ్యాబిట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఏంటి ఆ హ్యాబిట్ అంటే రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ చేసుకోవాలి. సార్ ఎందుకు సార్ రీడింగ్ హ్యాబిట్ అంటే, దీనికోసం ఇక్కడ 15 మార్క్స్. సార్ దీనికి ఒక్కటేనంటే కాదు, వొకాబులరీకి యూజ్ అవుతుంది, గ్రామర్కి కూడా యూజ్ అవుతుంది. మీకు గ్రామర్లో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఎక్కువగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి వస్తాయి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఏంటి అంటే, మీకు రీడింగ్ హ్యాబిట్ కనుక ఉంటే అది ఆటోమేటిక్గా ఆ బ్లాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు రీడింగ్ హ్యాబిట్ లేదు అంటే, ఈ రీడింగ్ హ్యాబిట్ ఎందుకు ఉండాలి అంటే, మీకు ఇది వచ్చేసి ఫస్ట్ సపోజ్ ఒక బ్లాంక్ అనేది ఉంది, ఆ బ్లాంక్ మీరు చదువుతూ వెళ్తున్నారు, మీకు సబ్కాన్షియస్గా ఆ బ్లాంక్లో ఏం ఆన్సర్ వస్తుందో తెలిసిపోతుంది. దీని తర్వాత ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకుంటారో, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. చాలామంది ఏంటంటే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఇబ్బంది పడతారు. ఎందుకు? అంత పెద్ద ప్యాసేజ్ చదవలేరు. దాని తర్వాత చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని అండర్స్టాండ్ చేయాలి. ఓకేనా, చదివిన దాన్ని అండర్స్టాండ్ చేయాలి, అండర్స్టాండ్ చేసిన దాన్ని రీటైన్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాత అండర్స్టాండ్ చేయాలి, అండర్స్టాండ్ చేసిన తర్వాత దాన్ని రీటైన్ చేయాలి. రీటైన్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్యాసేజ్ మొత్తం చదివేసాం, కింద క్వశ్చన్కి వచ్చాం, కింద క్వశ్చన్లో ఆ ప్యాసేజ్లో ఒక చిన్న పాయింట్ ఏదైనా సెగ్రిగేషన్ అనే
వర్డ్ ఉంది. ఆ వర్డ్ ఎక్కడుంది వెతకాలి మనం. అంటే మన మైండ్లో ఉండాలి ఆ సెగ్రిగేషన్ వర్డ్ ఎక్కడొచ్చింది. ఫస్ట్ ప్యాసేజ్ ఒక స్టార్టింగ్లో వచ్చిందా, లేదా మిడిల్లో వచ్చిందా, లేదా లాస్ట్లో వచ్చిందా, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, ఇలాగా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. వాటిని వెతికి మనం ప్యాసేజ్ అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా. దానికోసం మీరు ఏం చేయాలంటే డైలీ ఏదో ఒకటి చదవాలి. ఏదో ఒకటి సార్ నేను కార్టూన్ ఏదైనా అది చూస్తాను, అది చదువుతాను అంటే అలా కాదు. ఏదో ఒకటి చదవడం అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ సంబంధించింది. ఓకేనా. ఇంగ్లీష్కి సంబంధించింది అంటే చాలామంది ఏం చేస్తారు, ద హిందూ తీసుకుంటారు, అంతేనా. ద హిందూ అనేది తీసుకుంటారు. నేను ఏం చెప్తానంటే ఈ ద హిందూ తీసుకోవద్దు. ఓకేనా. ద హిందూ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, దీని యొక్క లెవెల్ అనేది చాలా హైగా ఉంటుంది. చాలా హై లెవెల్ అనేది ఇంత అవసరం లేదు మనకు. ఓకేనా. దీన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా మీకు చాలా టైం పడుతుంది. అందుకే ద హిందూ కాకుండా ఏదో ఒకటి ఒక నవల్ తీసుకోండి. ఏదో మీకు మిస్టరీ ఇష్టమా, మిస్టరీలో తీసుకోండి. లేదా సైన్స్ ఫిక్షన్ ఇష్టమా, సైన్స్ ఫిక్షన్ తీసుకోండి. ఏదో ఒక నవల్ తీసుకోండి ఇంగ్లీష్లో, దాన్ని చదువుతూ వెళ్ళండి. ఎందుకు, మనం ఒక హ్యాబిట్ని డెవలప్ చేయాలి ఇక్కడ. ఈ హ్యాబిట్ని డెవలప్ చేయడానికి ఇది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు డైలీ ఒక 1 పేజ్ లేదా 2 పేజెస్, లేదా నేను 10 పేజెస్ చదువుతాను. 10 పేజెస్ చదవండి. నేను ఏం చెప్తున్నానంటే డైలీ చదవాలి. సార్ నేను ఫస్ట్ డేనే ఒక 100 పేజీలు చదివేశాను సార్, నెక్స్ట్ డే నుంచి అసలు చదవలేదంటే ఇది తప్పు. డైలీ చదవాలి. డైలీ ఒక పేజ్ లేదా 10 పేజెస్ 10 పేజెస్ అలా చదువుతూ వెళ్ళాలి. అలా చదివితేనే మనకేంటంటే ఇవి అర్థమవుతాయి. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఓకేనా. సెక్షన్ సిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కనుక చూస్తే 151 లేదా దగ్గర 7 to 8 క్వశ్చన్స్ అనేవి మీనింగ్స్, సినోనిమ్స్ ఉంటాయి కదా. సినోనిమ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ చూస్తే ఆపర్చ్యూన్ యొక్క సినోనిమ్ ఏంటి, దాని తర్వాత దీని యొక్క సినోనిమ్, ఇంపెక్కబుల్ దీని యొక్క సినోనిమ్, దాని తర్వాత నాన్ ప్యారలై, ఇబ్యులెంట్, ఎన్వెయిక్. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా 6 క్వశ్చన్స్ వచ్చాయి కదా. 157 కూడా వొకాబులరీ క్వశ్చనే. ఓకేనా. 157 కూడా వొకాబులరీ. ఎందుకంటే ఈ 4 వర్డ్స్ యొక్క మనకు మీనింగ్ తెలిస్తేనే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలం. ఓకేనా. అలాగా నెక్స్ట్ ఇలాగా మనకు వస్తుంటాయి వొకాబులరీ సెక్షన్ ఇది. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా వస్తుంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చాలా టెస్ట్ చేస్తాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకు ఏదైనా టెస్ట్ చేయొచ్చు. వొకాబులరీ టెస్ట్ చేయొచ్చు, దాని తర్వాత ప్రిపోజిషన్ టెస్ట్ చేయొచ్చు, దాని తర్వాత ఫ్రేజల్ వర్బ్ టెస్ట్ చేయొచ్చు, ఏదైనా టెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ టెన్స్ అయినా టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఓకేనా. అందుకే మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇక వెళ్తే ఇవేంటి మనం చెప్పాం కదా, కంప్యూటర్ అండ్ బిజినెస్ కంప్యూటర్ టర్మినాలజీ. ఇది బిజినెస్కి సంబంధించింది. దీని తర్వాత కొన్ని కంప్యూటర్ కూడా యూఎస్పి అంటే ఏంటి, యూఎస్పి యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటి. ఓకేనా. ఇది చెప్పాలి. ఇలాగా కంప్యూటర్ టర్మినాలజీస్ ఇలా వస్తుంటాయి. దీని తర్వాత మళ్ళీ నేను ఫంక్షనల్ గ్రామర్ అని చెప్పాను కదా, ఫంక్షనల్ గ్రామర్లో ఇలా వస్తాయి. ఇది చూడండి, ఇది చాలా ఈజీ టాపిక్. ఎప్పుడైనా కూడా ఇదేంటంటే మనకు అప్పుడప్పుడు లేదా ఎక్కువసార్లు ఇస్తూ ఉంటాడు. ఏంటి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటారు, ఏ బి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకునేది మనం అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ అనేది చెప్పాలి. అంటే ఇన్ దిస్ కాన్వర్జేషన్ బి ఏం చెప్తున్నాడు, బి యొక్క భావన అంటే అతను ఏం వ్యక్తి చేస్తున్నాడు, అంటే ఏం చెప్తున్నాడు, ఈ సెంటెన్స్తో అతను ఏం చూపిస్తున్నాడు, ఏ ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాడు, లేదా ఎలాగ రిప్లై ఇస్తున్నాడు, అలాగ మనం చెప్పాలి. ఓకేనా. దీని తర్వాత ఇది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అప్పుడప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు లేదా రెండైనా రావచ్చు. నెక్స్ట్ దీని తర్వాత కాన్వర్జేషన్ క్వశ్చన్స్. దీని తర్వాత ఇది చూడండి ఈడియమ్స్, మనకేమొస్తాయి, ఈడియమ్స్ వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇది కూడా కాన్వర్జేషన్ క్వశ్చన్స్. దీని తర్వాత ఇది ఒక ఈడియం, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా, ఈడియం నుంచి దగ్గర 2 ఈడియమ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది కూడా కాన్వర్జేషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇక్కడ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏం రావాలి, ఇక్కడ ప్రిపోజిషన్ అనేది రావాలి, ఓవర్, ఆన్, అపాన్, విత్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ రావాలి, లుక్ అప్, లుక్ స్మాల్, లుక్ ఓవర్, లుక్ త్రూ. ఓకేనా. దీని తర్వాత ఇది వొకాబులరీకి సంబంధించి అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఎక్కువగా మనకేంటంటే మన ఈ సెక్షన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఎక్కువ వస్తాడు. ఎందుకంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి అతను ఏదైనా టెస్ట్ చేయొచ్చు, ఇక్కడ టెస్ట్ చేయొచ్చు, ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇలాగా మనకేంటంటే టోటల్గా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అనేవి ఏముంటాయి మనకు, నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అనేవి 3 పార్ట్స్గా 3 ప్యాసేజెస్గా డివైడ్ అవుతాయి. 5 క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ప్యాసేజ్,
సెకండ్ ప్యాసేజ్, థర్డ్ ప్యాసేజ్. ఈ 15 క్వశ్చన్స్లో కనుక మీరు ఒక 13 to 15 మార్క్స్ మినిమం ఏంటంటే 13 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం. ఓకేనా, చాలాసార్లు 15కు 15 కూడా తెచ్చుకోవచ్చు, ఈజీగా ఉంటాయి ప్యాసేజెస్. 13 to 15 మార్క్స్ కనుక స్కోర్ చేస్తే మనం ఏంటంటే ఈజీగా ఒక మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంగ్లీష్ సెక్షన్ సి అనేది చాలా స్కోరింగ్ సెక్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని ఈజీగా ఉంటాయి. మనం ఏంటంటే ఇక్కడ ఒక్క ఈ సెక్షన్ సిలో బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ ఉంది కదా, దీన్ని మనం ఏంటంటే ప్రిడిక్ట్ చేయలేం. అంటే ఇది ఎక్కడి నుంచైనా అతను ఇవ్వచ్చు కదా, అతని ఇష్టం అన్నమాట. ఓకేనా, కానీ అప్పటికి మనం కొన్ని అనేవి నేర్చుకుంటాం. ఓకేనా, ఇక్కడతో ఏంటంటే ఈ సెక్షన్ సి యొక్క డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటాయి. మళ్ళీ ఈ సెక్షన్ సి ఎలా అటెంప్ట్ చేయాలి, ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, అది మనం స్ట్రాటజీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.